జై వీరబ్రహ్మ జై గోవిందవంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. సర్పదోషం కలిగితే నివారణోపాయానికి మనం రకరకాలైనటువంటి పూజాది క్రతువులు చేస్తూ ఉంటాం. ఏ పూజాది క్రతువుని ఏ క్షేత్రంలో చేస్తే మనకు ఉపయోగం అవుతుంది? సంతానం సరిగ్గా లేకో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకో, సరైనటువంటి వృత్తి ఉద్యోగం లేక కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తున్న తరుణంలో సర్ప సంబంధమైనటువంటి దోషం ఉంది, లేకపోతే దీనికి తగ్గ పరిహారాన్ని మనం చేయించమని చెప్తూ ఉంటాం. ఏ క్షేత్రానికి వెళ్ళి చేస్తే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి? ఒకవేళ మీరు నాగశిలను కనుక ప్రతిష్ఠ చేస్తున్నట్టయితే, పరమ ప్రశస్తవంతమైన నాగశిలను ప్రతిష్ఠ చేస్తున్నట్టయితే, పూజాది క్రతువులు విధిగా జరిగేటువంటి క్షేత్రంలో మాత్రమే మీరు ప్రతిష్ఠాది క్రతువును చేయండి. అలా కాకుండా మీరు ప్రతిష్ఠ చేసినటువంటి తర్వాత సంవత్సరాల తరబడి కూడా ధూపదీప నివేదనలకు నోచుకోలేని క్షేత్రంలో గనక మీరు ప్రతిష్ఠ చేయటం వల్ల ఆ ప్రతిష్ఠ వృధా అయిపోవటమే కాదు, మీకు సంబంధించినటువంటి దోషం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసింది. ఇక రెండవ అంశం, నాగశిలను గనక ప్రతిష్ఠ చేస్తే కొన్ని అద్భుతమైన క్షేత్రాలు ఏవైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. మీరు నాగశిలను ప్రతిష్ఠ చేస్తే ఈ భూమండలం మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాంతాలని చెప్తూ ఉంటారు. నిత్యం పూజలు జరిగేటువంటి ప్రదేశంలో చేయటం ఒక విధి విధానం. పాముల పుట్టకు చుట్టూ అందరూ పూజించే పాముల పుట్టకు చుట్టూ నాగప్రతిష్ఠలు చేయటం సర్వత్రా శ్రేష్టం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చేయటం అత్యంత శుభదాయకం. అలాగే ఈ భూమండలంలో రాహుకేతు స్వరూపాలుగా భాసిల్లుతున్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి సమీపంలో లేదా కాళహస్తిలో మీరు గనక నాగప్రతిష్ఠన చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ సర్ప స్వరూపాలకు సంబంధించిన కొన్ని పూజాది క్రతువులు ఉంటాయి. ఆశ్లేష బలి, సర్ప సంస్కార పూజాది క్రతువు, ఇలాంటివన్నీ కూడా మీది సర్ప నక్షత్రము లేదా సర్ప దోషము లేదా సర్ప సంస్కార సంబంధమైనటువంటి పూజాది క్రతువు మీరు చేయించుకోవాలనుకుంటే మాత్రం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. కుమార నదిలో స్నానాన్ని ఆచరించండి. అక్కడ ఉన్న కార్తికేయుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ఈ పూజాది క్రతువు చేయించటం వల్ల ఎన్నో తరాల నుండి వస్తున్న సమస్తమైనటువంటి సర్ప సంబంధమైన దోషాలు పోతాయి. ప్రత్యేకించి మీ యొక్క జాతకంలో లేదా మీ పూర్వీకులు కానీ మీరు కానీ ఏదైనా సర్పానికి, పాముల పుట్టకి, నాగ సంబంధమైనటువంటి నాగదేవతకి హాని కలిగించటం వల్ల వచ్చిన తీక్షణమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షేత్రాల్లో ఈ పూజాది క్రతువులు చేయటం వల్ల వేగవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు మనం పొందుతూ ఉంటాం. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపానికి మన భారతావనిలో, ప్రత్యేకించి మన దక్షిణ భారతావని, ఈ దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉంటాయి. ఈ క్షేత్రాలన్నీ కూడా మనకు అనుకూలవంతమైనవి. ప్రత్యేకించి మంగళవారం పూట
పాముల పుట్టలో పాలు పోసి అంగుళ ప్రమాణంలో ఉన్న వెండి నాగపడగని అందులో వదిలివేసి 11 లేదా 27 ప్రదక్షిణలు చేస్తూ 9 మంగళవారాల పాటు నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో గనక మీరుంటే మీ జీవితంలో ఎంత గొప్ప ఇబ్బందికరమైనటువంటి సర్ప సంబంధమైన దోషం ఉన్నా సరే వెంటనే పరిహారం అయిపోతుంది. సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడతాం. అయితే సర్పదేవతా స్వరూపాలకి చలివిడిని, నువ్వుల పిండిని, విశేషించి వడపప్పుని నివేదనగా పెట్టాలి. ఉడికించనటువంటి నివేదనను మాత్రమే సర్పదేవతా స్వరూపాలకి పెట్టడం వల్ల వేగవంతమైన ఫలితాలు మనం తప్పకుండా పొందుతాం.